ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉగ్రకుట్రను బెంగాల్ పోలీసులు భగ్నం చేశారు. జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ హామీస్ను అరెస్టు చేశారు. విద్యార్థుల నిరసనల్లో చొరబడి అశాంతి సృష్టించాలనే వ్యూహం పన్నినట్లు తేల్చారు. బెంగాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమీం మొండల్ అనే వ్యక్తిని పూర్బా బర్ధమాన్ జిల్లాలో ఎస్టీఎఫ్ అరెస్టు చేసింది. అతను బెంగాల్ సీఎం సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనల్లో అశాంతి సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరసనల్లోకి పోలీస్ యూనిఫామ్ లో ప్రవేశించి అక్కడ పెద్ద ఎత్తున అలజడి అశాంతి సృష్టించాలని పాకిస్తాన్లోని హ్యాండ్లర్లు హమీం మొండల్ ను ఆదేశించారు. అంతేకాదు బెంగాల్ సీఎం సువేందు అధికారి కదలికలపై నిఘా పెట్టడం కూడా హమీం లక్ష్యాల్లో ఒకటి. ముఖ్యమంత్రి ఎక్కడైనా భద్రత లేకుండా ఉన్న సమయాలను గుర్తించి ఆ సమాచారాన్ని సేకరించాలని అతనికి ఆదేశాలు అందాయి. విచారణలో భాగంగా హమీం ప్రియురాలు అర్పితా సర్కార్ ను కూడా జార్ఖండ్ లో అరెస్టు చేశారు. బెంగాల్ మంత్రి ఉమేష్ రే కుమారుణ్ణి హనీ ట్రాప్ చేసి కిడ్నాప్ చేయడమే కాకుండా వారి కుటుంబం నుంచి భారీగా డబ్బు వసూలు చేయడానికి వీరిద్దరూ కుట్ర పన్నుతున్నట్లు తేలింది. అర్పిత పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులను హనీ ట్రాప్ చేసి సమాచారం సేకరించి హమీం కు అందించేదని, ఆమె వాట్సాప్ చాట్లలో పాకిస్తాన్ తో సంబంధాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ऐसे हैंडल से इसका इंटरेक्शन दिखा जो कि बहुत ही सस्पिशियस थे और हमने वेरीफाई करके हमें पता चला कि ये सब हैंडल्स जो हैं वो पाकिस्तान से ऑपरेट कर रहे हैं. हमने इमीडिएटली इस लड़के को कस्टडी में लिया 30-31 की रात को और इसकी वेरिफिकेशन से हमें कुछ बड़े ही बहुत सीरियस मैटर्स पता चले. एक तो ये कि हमारे जो राज्य के ऑनरेबल चीफ मिनिस्टर हैं वो इनकी टारगेट लिस्ट में थे. तो उन हैंडल से बार बार एक कोशिश की जा रही थी इनको कम्युनिकेट करने की कि हमारे जो ऑनरेबल चीफ मिनिस्टर हैं उनका मूवमेंट पैटर्न, वो उनकी कोई अनगार्डेड मूवमेंट, इसको लेके इनको इंस्ट्रक्शंस दी जा रही थी कि वेरीफाई करें और बताएं और खबर दें. और इसके साथ ही हम देख रहे थे कि वहां से जो हमारे स्टूडेंट प्रोटेस्ट रिसेंटली हुआ है जंतर मंतर में, उसमें कुछ डिस्टर्बेंस क्रिएट करने के लिए ये हमीम मंडल जो है इसको बोला जा रहा था कि वो कुछ यूनिफॉर्म प्रोक्योर करे, पुलिस का यूनिफॉर्म प्रोक्योर करे. हम लोग वेरीफाई करें एग्जैक्टली वो क्या प्लान था इनका, तो उसके लिए भी इसको इंस्ट्रक्शन दिया जा रहा था. इसमें हमने ये भी देखा कि कुछ पुलिस टारगेट्स, कुछ पॉलिटिकल टारगेट्स और भी हैं, कुछ इंपॉर्टेंट लोग हैं जिनको टारगेट करने की इसमें कोशिश की जा रही थी. हम उस डिटेल में अभी इसके अंदर नहीं जाएंगे. तो ये हमने हमीम मंडल को अरेस्ट किया, अर्पिता सरकार को अरेस्ट किया, दोनों को प्रोड्यूस करके बर्धमान कोर्ट में यहाँ पे लाया गया है और इनकी फर्दर इंट्रोगेशन इस मैटर पे जारी है. మరోవైపు కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని సూరత్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కోరారు. మహారాష్ట్రలో రిటైర్డ్ ఉద్యోగి అయిన దీప్కే తండ్రి భగవాన్ రావు తన కుమారుడి అమెరికా ఉన్నత విద్యకు అవసరమైన నిధులు ఎలా సమకూర్చారో పరిశీలించాలని ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సీజేపీకి సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రకటించిన కోటి న్యాయ సహాయ నిధిపైన విచారణ చేయాలని కోరారు. ఇటీవలి నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిర్వాహకులు న్యాయ సహాయం అందించేందుకు ప్రజల విరాళాలతో ఆన్లైన్ లీగల్ ఎయిడ్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లు సీజేపీ ప్రకటించడంతో కపిల్ సిబల్ విరాళాన్ని ప్రకటించారు. సీజేపీ అధికారికంగా నమోదైన రాజకీయ పార్టీ కాదని, అలాంటప్పుడు నిధులు స్వీకరించడం చట్టబద్ధమేనా అనే అంశాన్ని పరిశీలించాలని ఆర్టీఐ కార్యకర్త ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.